హలో అండి. ఈ వీడియోలో బోన్ అపెటైట్ యువర్ మెజెస్టీ ఎపిసోడ్ 5 చూడబోతున్నాం. వీడియో స్టార్ట్ చేసుకుంటే హీరోయిన్ రాత్రంతా నిద్ర మేలుకొని హీరో చేసిన పనికి కోపంగా డ్రైడ్ ఫిష్ తీసుకొని దాన్ని బీట్ చేస్తూ ఉంటుంది. ఆమె కోపమంతా ఆ ఫిష్ పైన చూపిస్తూ ఉంటుంది. అలా ఆ ఫిష్ని బ్రేక్ చేసేసి మొత్తం పౌడర్గా చేసేస్తూ ఉంటుంది. రాయల్ కిచెన్లోని రిమైనింగ్ షెఫ్స్ వచ్చి అడుగుతూ ఉంటారు ఆమెని ఎందుకు ఇలా చేస్తుందని. గిల్గమ్ కూడా వచ్చి ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడుగుతూ ఉంటే ఆమె అతను చేసిన పనికి అతన్ని చంపేయాలి, బట్ ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు అతనికి హ్యాంగ్ ఓవర్ సూప్ ప్రిపేర్ చేయాలా, నేను ఫుడ్ సర్వ్ చేయాలా అతనికి అని కోపంగా అనుకుంటూ ఆ తర్వాత కింగ్ ఛాంబర్కి హ్యాంగ్ ఓవర్ సూప్ తీసుకొస్తుందన్నమాట. ఆమె లోపలికి రావడమే చాలా కోపంగా వచ్చి ఉంటుంది. హీరో అదంతా అబ్జర్వ్ చేసి ఎందుకు ఇలా డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నావు అని అడిగితే ఆమె ఏం లేదు, నిన్న నైట్ మీరు చాలా ఎక్కువ డ్రింక్ చేసి మీరు ఏం చేస్తున్నారో కూడా మీకు తెలియలేదు కదా, సో అందుకే ఫిష్ సూప్ తీసుకొచ్చాను, హ్యాంగ్ ఓవర్ సూప్ లాగా వర్క్ అవుతుందని, టేస్ట్ చేయండి అని చెప్తుంది. సో కింగ్ సర్వెంట్ టేస్ట్ చేశాక హీరో టేస్ట్ చేస్తాడనమాట. ఆ సూప్ తాగాక బాగుంది, బట్ ఇందులో ఫిషే కనిపించట్లేదు ఏంటి అని అడిగితే ఫిష్ని మొత్తం బ్రేక్ చేసేసి పౌడర్ లాగా చేశాను, మీరు సూప్ తాగేటప్పుడు మీకు ఎక్కడ అడ్డు రాకూడదని కోపంగా చెప్తుంది ఆమె. మళ్ళీ అడుగుతాడు హీరో, ఏమైంది, ఎందుకు అలా కోపంగా ఉన్నావంటే ఆమె ఏం జరిగిందో మీకు గుర్తులేదు కదా అని చెప్పి నిన్న నైట్ అతను మాట్లాడిన మాటలు చెప్తుందన్నమాట. 2 minutes ఇలాగే ఉండు, కదలొద్దు అని నిన్న నైట్ హీరో ఆమెతో చెప్తే హీరోకి అర్థం కాదు. ఏంటి నువ్వు చెప్పేది అంటే ఆమె కోపంగా ఏం లేదులే, జస్ట్ ఒక సజెషన్, ఇంక నుండి డ్రింక్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా బిహేవ్ చేయండి, ముందు వెనుక ఆలోచించండి అని చెప్పి అక్కడ నుండి కోపంగా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత హీరో నైట్ అసలు ఏం జరిగిందా అని ఆలోచిస్తూ ఉంటే అతనికి ఏం గుర్తురాదనమాట. సో అతని సెక్రటరీని పిలిచి అడుగుతాడు ఏం జరిగిందని. అతను చెప్తాడనమాట జరిగిందంతా. హీరో ఆమెను కిస్ చేసిన విషయం చెప్తాడు. అది తలుచుకొని హీరో గుర్తు చేసుకుంటాడనమాట. సో అతనికి మళ్ళీ అంత గుర్తొస్తుంది. వెంటనే అయ్యో నేను ఆమెను కిస్ చేశానా, అందుకే తనంత కోపంగా ఉంది అనుకుంటూ, అయినా నేనెందుకు ఇంత ఎక్కువ వరీ అవుతున్నాను, నేను ఈ కంట్రీ కింగ్ని, నేను ఏమైనా చేయొచ్చు, తను జస్ట్ నా రాయల్ షెఫ్ అంతే కదా అనుకుంటూ ఉంటాడు. అటు హీరోయిన్ రిటర్న్ కిచెన్కి వెళ్తూ నైట్ ఏం చేశాడో గుర్తులేదా, దాన్ని ఏం చేయాలి అని కోపంగా తిట్టుకుంటూ ఉంటుంది మనసులో. అప్పుడే అక్కడికి గొంగిలు వస్తాడు. ఏంటి నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు అని ఆమెను పలకరిస్తాడు. ఆ తర్వాత అతను అడుగుతాడు గిల్గమ్ ఎలా ఉంది, ఆమెకు తగిలిన ఊండ్ ఎలా ఉందని అడిగితే హీరోయిన్కి గుర్తొస్తుంది అనమాట. లాస్ట్ టైం కాంపిటీషన్ జరిగేటప్పుడు గిల్గమ్ని అతనే సేవ్ చేశాడని చెప్పి. సో ఆమె అడుగుతుంది గిల్గమ్ బాగుంది, బట్ గిల్గమ్ని ఎవరు అటాక్ చేశారో చూసావా నువ్వు అంటే అతను ఫేస్ చూడలేదు, బట్ ఆమె డ్రెస్ చూస్తే మాత్రం అది రాయల్ ఫ్యామిలీ సర్వెంట్ డ్రెస్లోనే ఉంది అని చెప్తాడు అతను. ఆ తర్వాత గిల్గమ్ని సేవ్ చేసినందుకు ఆమె అతనికి థ్యాంక్స్ చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. అటు గొంగిల్ కూడా అక్కడ నుండి వెళ్ళిపోయి పక్కన నుండి చూస్తూ అతను మనసులో అనుకుంటూ ఉంటాడు, గిల్గమ్ని సేవ్ చేసినప్పుడు తనకు ఒక హెయిర్ పిన్ దొరుకుతుందనమాట. ఆ పిన్ లోపల అతని దగ్గర ఉన్న ఒక షార్ప్ థింగ్ లాంటిది ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తే అది కరెక్ట్గా ఫిట్ అవుతుందన్నమాట. అప్పుడు అది తలుచుకుంటూ అతను మనసులో అనుకుంటాడు, ఎలాగో రాయల్ ఫ్యామిలీల దగ్గరికి క్లోజ్ అవుతున్నాను, పాస్ట్లో మా సిస్టర్ని ఎవరు చంపారో నేను ఖచ్చితంగా కనిపెట్టాలి అనుకుంటూ ఉంటాడు. యాక్చువల్లీ అతను ఇన్సర్ట్ చేసిన షార్ప్ థింగ్ పాస్ట్లో వాళ్ళ సిస్టర్ చనిపోయినప్పుడు ఆమె చేతిలో ఉంటుందన్నమాట. సో అసలు వాళ్ళ సిస్టర్ ఎలా చనిపోయింది కనిపెట్టాలని అతను ట్రై చేస్తూ ఉంటాడు. అటు మొగ్జుతో వాళ్ళ సర్వెంట్ మాట్లాడుతూ చెప్తుంది, నేను గిల్గమ్ని అటాక్ చేసినప్పుడు గొంగిల్ వచ్చి సేవ్ చేశాడు, బట్ అతను నా ఫేస్ చూడలేదు అని చెప్తుంది. అప్పుడు మొగ్జు ఖచ్చితంగా నీ ఫేస్ చూడలేదు కదా, అయినా అతను జియోంగ్ అండ్ గిల్గమ్కి ఎందుకు హెల్ప్ చేస్తున్నాడు, దీని వెనకాల రీజన్ ఏంటో మనం కనిపెట్టాలి అని చెప్పి ఆ తర్వాత ఈరోజు నేను కింగ్ని మీట్ అవ్వాలనుకుంటున్నానని అతని సెక్రటరీతో చెప్పు అని చెప్తుంది ఆమె. ఆ నెక్స్ట్ సీన్లో కింగ్ ఛాంబర్లోకి సొంగ్జే వచ్చి అతనితో మినిస్టర్స్ దగ్గర నుంచి వచ్చిన లెటర్స్ అన్నిటి గురించి మాట్లాడుతూ ఉంటాడు. అదంతా డిస్కస్ చేశాక అతని హీరోతో మీతో ఒక విషయం అడగాలనుకుంటున్నాను,
ఏం పర్లేదంటే అడుగుతానని చెప్పి, నిన్న నైట్ మీరు జియోంగ్‌ని కిస్ చేశారా అని అడుగుతాడు అతను. హీరో షాక్ అవుతాడనమాట అతను అడిగిన దానికి. అప్పుడు సంజయ్ వెంటనే మీకు చెప్పాలని లేకపోతే చెప్పొద్దు, పర్లేదని చెప్పి వెళ్ళిపోబోతూ ఉంటే, హీరో అతన్ని పిలిచి అడుగుతాడు. అది సరే ఆ విషయం పక్కన పెట్టు. బట్ తను కోపంగా ఉంది. తను కోపం తగ్గించాలంటే ఏం చేయాలి అని అడుగుతాడు. అప్పుడు అతను అమ్మాయిలకు కోపమొస్తే కోపం తగ్గాలంటే వాళ్ళకి గిఫ్ట్స్ ఇవ్వాలి. ఎలాంటి గిఫ్ట్ ఆమెకు నచ్చుతుందో ఆలోచించి డిసైడ్ అయ్యి ఆమెకు ఒక గిఫ్ట్ ఇవ్వండి అని సజెస్ట్ చేస్తాడనమాట. నెక్స్ట్ సీన్‌లో కోర్ట్ సెషన్ స్టార్ట్ అవుతుంది. మినిస్టర్స్ అందరూ హీరోతో పక్క కంట్రీలోని కింగ్ మన కంట్రీని విజిట్ చేయబోతున్నారు. సో, వాళ్ళకి గ్రాండ్‌గా వెల్కమ్ చేయడానికి చాలా గిఫ్ట్స్ అండ్ సిల్వర్ కాయిన్స్ గిఫ్ట్‌గా ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నాం అని చెప్తే, హీరో కోపంగా అంత గ్రాండ్‌గా వెల్కమ్ చేయాల్సిన అవసరం లేదు. మన కంట్రీ డబ్బులంతా వాళ్ళకి వెల్కమ్ అరేంజ్‌మెంట్స్‌లో పోవడానికి నాకిష్టం లేదు. సింపుల్‌గానే వెల్కమ్ చేయండి అని సీరియస్‌గా వాళ్ళకి వార్నింగ్ ఇస్తాడు. కోర్ట్ సెషన్ అయిపోయాక హీరో రిటర్న్ వస్తున్నప్పుడు అతని దగ్గరికి ఒక సర్వెంట్ వచ్చి చెప్తాడనమాట. మనం లాస్ట్ టైం రిపోర్ట్ కోసం వెతుకుతున్నప్పుడు ఆ సోల్జర్‌ని చంపేశారనుకున్నాం కదా! బట్ అతను చనిపోలేదు. ఒళ్ళంతా వూండ్స్‌తో దొరికాడతను. సో, అతన్ని నేను తీసుకెళ్ళి సీక్రెట్‌గా ఒక ఫిజిషియన్ దగ్గర చెక్ చేపిచ్చి మెడిసిన్ ఇచ్చి ట్రీట్మెంట్ చేపిస్తూ ఉంటే ఎవరో వచ్చి మళ్ళీ అతన్ని అటాక్ చేయబోయారేమో. అతను సీక్రెట్‌గా అక్కడి నుండి పారిపోయాడు. అతను ఎక్కడున్నాడో వెతుకుతూ ఉన్నాను అని చెప్తాడు హీరోతో. హీరో అది విని ఎవరు ఇంత దూరం చేస్తున్నారు? ఎందుకని నిజం ఏం జరిగిందో దాచిపెట్టాలని ట్రై చేస్తున్నారు అని తలుచుకుంటూ, సరే మనకి బాగా నమ్మకస్తులైన కొంతమంది సోల్జర్స్‌ని తీసుకెళ్ళి ఈ విషయం బయట తెలియకుండా అతని కోసం సెర్చ్ చేపిచ్చు. త్వరగా చెయ్యి, అతను ఎక్కడున్నాడో కనిపెట్టు అని చెప్తాడు అతనితో. ఆ తర్వాత హీరో సెక్రటరీ మొగ్జు మిమ్మల్ని మీట్ అవ్వాలనుకుంటుంది అని హీరోతో చెప్తే, లేదు ఈరోజు నేను ఎవరిని మీట్ అవ్వాలనుకోవట్లేదు అని చెప్తాడు అతను. ఆ విషయం మొగ్జు వాళ్ళ సర్వెంట్ వెళ్ళి మొగ్జుకి చెప్తే, ఏంటి కింగ్ నన్ను మీట్ అవ్వడానికి ఒప్పుకోలేదా? సరే 2 డేస్‌లో అతని రాయల్ చెకప్ ఉంది కదా! అప్పుడు నేను అతనికి కుక్ చేసి మీల్ సర్వ్ చేస్తాను. అతను నన్ను చూడ్డానికి రాకపోతే నేనే ఏదో ఒక రీజన్ పెట్టుకొని అతన్ని మీట్ అవ్వాలి కదా అంటుంది. అటు హీరో జరిగే ఇన్సిడెంట్స్ గురించి అంతా ఆలోచిస్తూ, వాళ్ళ మదర్‌కి జరిగిన అన్యాయం గురించి తలుచుకుంటూ ఆలోచనలో పడిపోయి అతను ఛాంబర్‌కి కాకుండా రాయల్ కిచెన్ వైపు నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. వెనక నుండి వాళ్ళ సెక్రటరీ, కింగ్ మీరు వెళ్తుంది కిచెన్ వైపు, మీ ఛాంబర్ వైపు కాదు అని చెప్తే సడెన్‌గా చూసి రియలైజ్ అయ్యి, ఏంటి నేను ఇటెందుకొచ్చాను అనుకుంటూ హీరోయిన్‌ని తలుచుకుంటాడు అతను. ఆమె గుర్తొస్తుంది అతనికి బాగా. ఆ నైట్ హీరోయిన్ డిన్నర్ ప్రిపేర్ చేసి హీరోకి తీసుకెళ్ళినా కూడా అతను తినకుండా స్కిప్ చేసేస్తాడు. ఆ నెక్స్ట్ డే మొత్తం కూడా ఆమె ఎన్ని మీల్స్ ప్రిపేర్ చేసి తీసుకెళ్తున్నా కూడా అతను నాకు తినాలని లేదని చెప్పి మీల్స్ మొత్తం అవాయిడ్ చేస్తాడనమాట. ఆ నైట్ కూడా హీరోయిన్ డిన్నర్ ప్రిపేర్ చేసి తీసుకెళ్తే అతను మళ్ళీ వద్దని చెప్పి డిన్నర్ కూడా స్కిప్ చేస్తాడు. సో, ఆమె కిచెన్ నుండి రిటర్న్ ఆమె రూమ్ దగ్గరకొచ్చి బయట కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. అస్సలు అనుకోలేదు ఇలా పాస్ట్‌లోకొచ్చి నేను రాయల్ కిచెన్ షెఫ్ అయ్యి ఇలా మీల్స్ అన్నీ ప్రిపేర్ చేస్తానని. అక్కడ మా డాడ్ ఎలా ఉన్నారో అతను కూడా ఇలా కింగ్ లాగా మీల్స్ స్కిప్ చేయట్లేదు కదా అని వాళ్ళ డాడ్‌ని మిస్ అవుతూ తలుచుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత ఆమె పైన మూన్‌ని చూస్తూ ఉంటే సడెన్‌గా ఆమె హీరోని అందులో ఇమాజిన్ చేసుకుంటుందనమాట. వెంటనే రియలైజ్ అయ్యి, ఏంటి నేను అతన్ని తలుచుకోవడం ఏంటి? నాకు పిచ్చి పట్టినట్టుంది అనుకుంటుంది. అటు హీరో కూడా అతని రూమ్‌లో నుండి బయటకొచ్చి పైన మూన్‌ని చూస్తూ హీరోయిన్‌ని తలుచుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత అతనికి ఆకలిగా ఉన్నట్టు అనిపిస్తుందనమాట. అప్పుడు నిన్ను తలుచుకుంటున్నాను కాబట్టి నాకు ఆకలేస్తుందా? లేకపోతే ఆకలేస్తుంది కాబట్టి నువ్వు గుర్తొస్తున్నావా? డిఫరెన్స్ చెప్పలేకపోతున్నాను అనుకుంటూ సర్వెంట్స్‌కి చెప్తాడనమాట. డిన్నర్ తీసుకురండి ఆకలిగా ఉంది నాకని చెప్పి. సో, వెంటనే హీరోయిన్ వచ్చి అతనికి డిన్నర్ సర్వ్ చేస్తుంది. ఫుడ్ తింటూ అతను చాలా హ్యాపీగా కనిపిస్తాడు. ఆ తర్వాత హీరోయిన్ రిటర్న్ వెళ్తూ హీరో ఫుడ్ తిన్నందుకు ఆమె చాలా ప్రౌడ్ అండ్ హ్యాపీగా ఫీల్ అవుతూ కొంచెం డాన్స్ చేసుకుంటూ రిటర్న్ వెళ్తూ ఉంటుందన్నమాట. అదంతా హీరో ఛాంబర్ నుంచి చూస్తూ ఆమె అంత హ్యాపీగా ఉండడం చూసి అతను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. నిన్ను చూస్తుంటే నా హార్ట్ రేట్ ఎందుకు స్పీడ్‌గా కొట్టుకుంటుంది అనుకుంటాడు అతను. ఆ నెక్స్ట్ సీన్‌లో మొగ్జు ఆమె సర్వెంట్‌కి ఒక పేపర్ పైన
కొన్ని డిషెస్ నేమ్స్ అన్నీ రాసి ఇది షెఫ్ మెన్సోకి ఇచ్చి ఈ డిషెస్ అన్నీ కింగ్ కోసం కుక్ చేయమని చెప్పు. ఈరోజు రాయల్ ఫిజికల్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. సో ప్రిన్స్ జేసన్ కూడా వస్తారు. ఈ డిషెస్ అన్నీ దగ్గరగా ఉండి ప్రిపేర్ చేపిమ్మని చెప్పు అని చెప్తుంది. అటు రాయల్ కిచెన్లో కూడా కింగ్ సర్వెంట్ వచ్చి హీరోయిన్కి చెప్తాడనమాట. ఈరోజు చాలా స్పెషల్ డే. ఇవాళ ఫిజిషియన్ వచ్చి కింగ్ బాడీని మొత్తం చెకప్ చేస్తారు. సో ప్రిన్స్ జేసన్ కూడా వస్తారు. వాళ్ళిద్దరికీ మీల్ కుక్ చేయండి అని చెప్తే హీరోయిన్ అడుగుతుంది జేసన్ ఎవరని. అప్పుడు అతను ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట. జేసన్ కింగ్ ఫాదర్ వాళ్ళ రిలేటివ్. ఈరోజు అతను ఫిజిషియన్ని తీసుకొని వచ్చి కింగ్ బాడీ మొత్తం చెకప్ చేపిస్తారు అని చెప్తే హీరోయిన్కి అర్థమయ్యి సరే వాళ్ళిద్దరి కోసం నేను మీల్ కుక్ చేస్తాను అని చెప్తుంది. సో నెక్స్ట్ మీల్లో ఏమేం ప్లాన్ చేయాలని చెప్పి వాళ్ళందరూ కూర్చొని డిస్కస్ చేద్దాం అనుకుంటున్నప్పుడు మొగ్జు వాళ్ళ సర్వెంట్ వచ్చి చెఫ్ మిన్సుతో ఒక పేపర్ ఇచ్చి చెప్తుందనమాట. కాన్సర్ట్ మొగ్జు మిమ్మల్ని ఈ డిషెస్ అన్నీ ప్రిపేర్ చేయమని చెప్పారు కింగ్ కోసం అని చెప్పి ఆమె చెప్తుంది. సో అతను హీరోయిన్ దగ్గరకు వచ్చి నాకు మొగ్జో నుండి ఆర్డర్ వచ్చింది. ఆమె దగ్గరుండి ఈ డిషెస్ అన్నీ ప్రిపేర్ చేయించి కింగ్కి సర్వ్ చేయాలనుకుంటుంది అని చెప్తే హీరోయిన్ అదంతా విని సరే అది మొగ్జో ఆర్డర్ కదా, నువ్వు దానికి నో చెప్పలేవు. బట్ నాకు కింగ్ దగ్గర నుండి సపరేట్గా ఆర్డర్ రాలేదు మీల్ ప్రిపేర్ చేయొద్దని చెప్పి. సో మేమందరము సపరేట్గా మీల్ కుక్ చేస్తాము. నువ్వు తను చెప్పినట్టే మీల్ కుక్ చేయి. ఇద్దరం కుక్ చేసినా సర్వ్ చేద్దాం అంతే కదా అని చెప్తుంది. సో హీరోయిన్ ప్లాన్ చేసి ఒక డిష్ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. అటు షెఫ్ మిన్సు కూడా మొగ్జు అడిగిన డిషెస్ అన్నీ ప్రిపేర్ చేస్తాడు. 2 సపరేట్ డిషెస్ వాళ్ళు ప్రిపేర్ చేశాక సర్వ్ చేయడానికి రెడీగా ప్లేటింగ్ చేసి పెడతారనమాట. అప్పుడే అక్కడికి మొగ్జు వచ్చి ఆమె చెప్పిన డిషెస్ ఎలా ఉన్నాయో ట్రై చేసి చూసి బాగున్నాయి, కింగ్కి ఇవి ఖచ్చితంగా నచ్చుతాయి అని చెప్తుంది. ఆ పక్కన హీరోయిన్ ప్రిపేర్ చేసిన డిషెస్ కూడా చూస్తుంది. ఆమె జెలసీగా ఫీల్ అయ్యి రిటర్న్ వెళ్తున్నప్పుడు కావాలని హీరోయిన్ ప్రిపేర్ చేసిన డిషెస్ని కింద పడేలా చేసేస్తుంది. అది చూసి హీరోయిన్కి కోపం వస్తుంది. ఈమె కావాలనే నాకు కోపం తెప్పిస్తుంది అనుకుంటూ సపరేట్ ప్లేటింగ్ చేస్తుంది. మళ్ళీ డిషెస్ అంతా ప్లేట్ చేస్తుంది. ఆ తర్వాత 2 సపరేట్ డిషెస్ తీసుకెళ్ళి కింగ్ అండ్ జేసన్కి సర్వ్ చేస్తారనమాట వాళ్ళు ఫిజికల్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత. అప్పుడు హీరో అడుగుతాడు ఏమైంది ఈరోజు ఎందుకు సపరేట్ డిషెస్ ఉన్నాయి అంటే మొగ్జు వెంటనే ఇవాళ రాయల్ ఎగ్జామినేషన్ ఉంది కదా, సో ప్రిన్స్ జేసన్ కూడా వస్తారని తెలిసి నేను దగ్గరుండి ఈ వంట ప్రిపేర్ చేయించాను. ఈ విషయం రాయల్ కిచెన్కి చెప్పాను నేను, బట్ ఆమె వినిపించుకోలేదేమో, సపరేట్గా ఆమె కూడా డిష్ ప్రిపేర్ చేసింది అంటే హీరో వెంటనే నీ ఆర్డర్ వినిపించుకోకుండా చేయలేదు, నా దగ్గర నుండి ఆర్డర్ రాలేదు కదా డిష్ ప్రిపేర్ చేయొద్దని, అందుకే కుక్ చేసినట్టుంది అని చెప్తాడనమాట. ఆ తర్వాత హీరో అండ్ జేసన్ ఇద్దరు ఆ సపరేట్ 2 డిషెస్ని టేస్ట్ చేస్తారు. హీరోయిన్ ప్రిపేర్ చేసిన డిష్ వాళ్ళకి చాలా నచ్చుతుందనమాట. అది కొత్తగా వెరైటీగా ఉండడంతో వాళ్ళు మొత్తం అదంతా తినేస్తారు. మొగ్జు కుక్ చేసిన డిష్ వాళ్ళకి ఆల్రెడీ తెలుసు కాబట్టి టేస్ట్ బాగుందని చెప్పి కొంచెం టేస్ట్ చేస్తారనమాట. సో అదంతా చూసి మొగ్జు కోపం వస్తూ ఉంటుంది. అప్పుడు ఆమె మనసులో అనుకుంటూ ఉంటుంది ఈ జియోంగ్ని ఎలాగైనా ఓడించాలి నెక్స్ట్ టైం అయినా అనుకుంటూ ఉంటే అది గమనించిన హీరోయిన్ మనసులో అనుకుంటుంది నువ్వు ఈ టైం పెద్ద విలన్ అయ్యి ఉండొచ్చు, బట్ నేను ఫ్యూచర్ నుంచి వచ్చాను, నాకు నీకన్నా ఎక్కువ విషయాలు తెలుసు అని ఆమె మనసులో అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత జేసన్ అడుగుతాడనమాట మీ ఇద్దరు చాలా మంచి డిషెస్ సర్వ్ చేశారు మాకు, మీకేమైనా గిఫ్ట్స్ కావాలంటే అడగండి అంటే మొగ్జు వెంటనే నాకు గిఫ్ట్ ఏం అక్కర్లేదు, కింగ్ హెల్దీ అండ్ హ్యాపీగా ఉంటే చాలు అదే నాకు గిఫ్ట్ అంటుంది. ఆ తర్వాత హీరోయిన్కి ఏం గిఫ్ట్ కావాలని అడిగితే ఆమె వెంటనే ఆమె హ్యాండ్ బ్యాగ్ కావాలని చెప్పబోయి మొగ్జు ముందు ఆ విషయం చెప్పకూడదని చెప్పి ఆపేసి నేను రాయల్ కిచెన్ షెఫ్ని కదా, నాకు ఫ్రెష్ అండ్ న్యూ ఇంగ్రీడియంట్స్ దొరికితే అంతకన్నా పెద్ద గిఫ్ట్ ఇంకేం ఉండదు అని చెప్తుంది. ఆ నెక్స్ట్ సీన్లో సొంగ్జే హీరో దగ్గరికి హీరోయిన్ హ్యాండ్ బ్యాగ్ తీసుకొని వచ్చి ఈ బ్యాగ్ కోసం జియోంగ్ చాలా వెతుకుతుంది, ఆమెకి బ్యాగ్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పింది, ఈ బ్యాగ్ ఆమె గిఫ్ట్గా ఇవ్వండి, మీరు ఆ రోజు ఆమెని ప్యాలెస్ దగ్గరికి తీసుకొస్తున్నప్పుడు నేను ఆ క్లిఫ్ దగ్గరికి వెళ్ళి సోల్జర్స్ చేత వెతికితే ఈ బ్యాగ్ నాకు దొరికింది అని చెప్పి బ్యాగ్ హీరోకి ఇస్తాడనమాట. అది తీసుకొని అతను హ్యాపీగా ఫీల్ అవుతాడు, ఇది వెంటనే జియోంగ్కి గిఫ్ట్గా ఇస్తాను అని చెప్పి. ఆ నెక్స్ట్ సీన్లో మనకి ఆ పక్క కంట్రీ కింగ్ అయిన యొంకొన్ అతని రాయల్ షెఫ్ మెంబర్స్తో ఈ కంట్రీ రాయల్ మినిస్టర్
కింగ్ని మీట్ అవ్వడం చూపిస్తారనమాట. వాళ్ళు చైనీస్ కంట్రీ మెంబర్స్ అనమాట. ఆ కింగ్కి కొరియా కంట్రీ డిషెస్ పెడితే తినమని అతను వెంటనే నేను ఇవి తిననని చెప్పి వాళ్ళ షెఫ్స్ని ఆ ఐటమ్స్ తీసుకొని చైనీస్ డిష్ ప్రిపేర్ చేయమని ఆర్డర్ చేస్తాడు. సో అతనితో పాటు వచ్చిన వాళ్ళ కంట్రీ షెఫ్స్ వెంటనే అక్కడున్న ఇంగ్రీడియంట్స్తోనే చైనీస్ స్టైల్ డిష్ ప్రిపేర్ చేసి వాళ్ళకి సర్వ్ చేస్తారు. అప్పుడు అతను ఆ కంట్రీ కింగ్ యూకున్, చూసారా ఇది చైనీస్ స్టైల్ డిష్, నాకు మీ కొరియన్ డిషెస్ నచ్చవు, ఈ విషయం మీ కింగ్కి చెప్పు అని చెప్తాడనమాట. ఆ నెక్స్ట్ సీన్లో హీరోయిన్ని కింగ్ సెక్రటరీ వచ్చి ఆ పక్కనే ఉన్న రాయల్ గార్డెన్ దగ్గరికి తీసుకెళ్తాడు. ఆమె ఆ గార్డెన్ మొత్తం చూస్తూ, ఓ ఇదేనా రాయల్ గార్డెన్, ఇక్కడ దొరికే ఫ్రూట్స్, ఫ్లవర్స్, వెజిటేబుల్స్ అన్నిటితోనే కదా రాయల్ కిచెన్లో డిషెస్ ప్రిపేర్ చేసేది, చాలా బాగుంది, ఇలాంటి గార్డెన్ చూస్తానని అస్సలు అనుకోలేదు అనుకుంటూ ఉంటుంది. అప్పుడే అక్కడికి హీరో వచ్చి, ఈ గార్డెన్లో ఉన్న ఐటమ్స్ అన్నీ నీకు నచ్చినట్టు ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకో, హ్యాపీయేనా, ఈ గిఫ్ట్ నచ్చిందా అని అడిగితే ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ, ఇలాంటి ఒక బ్యూటిఫుల్ గార్డెన్ చూస్తానని అస్సలు అనుకోలేదంటూ అక్కడున్న ట్రీస్, ఫ్రూట్స్ అన్నీ చూస్తూ హీరోకి థ్యాంక్ యూ చెప్తూ ఉంటుంది. అప్పుడు అతను ఈ గిఫ్ట్ ఎలా ఉందంటూ ఆమె హ్యాండ్ బ్యాగ్ ఇస్తాడనమాట. అది తీసుకొని ఆమె, ఇది నా హ్యాండ్ బ్యాగే, దీన్ని మళ్ళీ చూస్తానని అనుకోలేదు, చాలా థ్యాంక్ యూ అంటూ అతన్ని హగ్ చేసుకుంటుంది. ఆ తర్వాత అతను మొన్న నైట్ జరిగిన విషయానికి సారీ, అలా జరుగుతుందని అనుకోలేదు నేను అంటూ ఆమెకు సారీ చెప్తాడు. అప్పుడు ఆమె, ఏంటి మీరు నాకు సారీ చెప్తున్నారా, ఇదంతా నిజమేనా, అయినా ఎందుకు సారీ చెప్తున్నారు అంటే హీరో ఆమె దగ్గరకు వచ్చి ఎందుకు చెప్తున్నానంటే అని ఆగిపోయి మనసులో అనుకుంటాడు. ఎందుకంటే నీ పైన నాకు ఫీలింగ్స్ స్టార్ట్ అయ్యాయి అనుకుంటూ ఆ విషయం చెప్పకుండా వెనక్కి తిరిగేసి, ఎందుకని రీజన్ అడిగితే నువ్వు నా రాయల్ షెఫ్ కాబట్టి అంటాడు అతను. అప్పుడు ఆమె, మరి ఆ రీజన్ అటు తిరిగి చెప్తున్నారేంటి, ఎందుకని నాతో డైరెక్ట్గా చెప్పట్లేదు అంటుంది. అలా అడుగుతూ ఆమె అతని వైపు నడుస్తూ ఉంటే అతను మాత్రం నర్వస్గా ఫీల్ అవుతూ వెనక్కి నడుస్తూ అలా స్కిప్ అయ్యి పడిపోబోతూ ఉంటే అతని డ్రెస్ స్లీవ్స్ ఆమె పట్టుకుంటుందన్నమాట. అలా పట్టుకోవడంతో ఆమె కూడా అతనితో పాటు పడిపోతుంది. అలా ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.